హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకి ఒక మంచి వీడియోతో వచ్చేసా. ఇదేంటంటే మటన్ కర్రీ టేస్టీగా యమ్మీగా ఎలా చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ఇది ఇలా గ్రేవీ చేసుకుంటే ఇది చపాతీ రోటీ నాన్లకు కూడా బాగుంటుంది. నేనైతే మాత్రం ఇలానే చేసుకుంటాను. ఎప్పుడు చేసినా సరే మీకోసం ఒక వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను, చూసేయండి ఫ్రెండ్స్. నేను ఎప్పుడు ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుంటానని చెప్తున్నాను కదా. ఇంట్లో కొన్ని మసాలాలు నిండుకున్నాయి, తీసుకురాలేదు. ఉన్న వాటితోనే నేను చేస్తున్నాను. అల్లం, నేను ఇందులో బిర్యానీ ఆకు కూడా వేస్తాను. అల్లం, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర. నెక్స్ట్ ఇందులోకి ఒక 2 టమాటాలు కట్ చేసుకున్నాను, చిన్న సైజు అనమాట. మళ్ళీ ఒక ఉల్లిపాయ, ఇవి కట్ చేసుకొని మొత్తం ఇవంతా నేను పేస్ట్ చేసుకొని వేసుకుంటాను. ఇందులో కొంచెం స్కిప్ అయిపోయింది జీడిపప్పు గట్ట, సో మీరు వేసుకోండి. నేను తర్వాత వీడియో తీసిన తర్వాత వేసి మిక్సీ చేశాను అనమాట. దీనికి నేను పెద్ద సైజు 3 ఉల్లిపాయలు గుండుగా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు. ఇవి ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన పదార్థాలు. ఇదిగోండి నేను చేసుకున్న మసాలా పేస్ట్ ఇదే. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. 1/2 కిలో మటన్ తీసుకున్నాను. ఈ 1/2 కిలో మటన్ బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చాలామంది వాష్ చేయరు, కానీ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకుంటే టేస్ట్ పోతుంది మటన్ అంటారు, కానీ కొంచెం లైట్గా వాష్ చేసుకుంటేనే బెటర్. వాష్ చేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ సాల్ట్, 1.5 స్పూన్ కారం, నెక్స్ట్ 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఇందులో నేను ఇంకోటి కూడా చేశాను. మీరు ఎవరో వేస్తారో వేయరో కామెంట్ చేయండి. ఏదేంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు, కానీ నేను పెరుగు కూడా వేసాను. ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ ఇందులో కొద్దిగా పెరుగు వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం తినేటప్పుడు కూడా మనకి ఫుడ్ అనేది బాగా డైజెషన్ అవుతుంది. మటన్ కదా, తొందరగా డైజెషన్ కాదు. కొంచెం లెమన్ కానీ కర్డ్ కానీ వేసుకుంటే చాలా మంచిది. పెరుగు కూడా వేసుకొని నేను బాగా మ్యాగ్నేట్ చేసుకున్నాను. బాగా కలుపుకోవాలన్నమాట, ప్రతి ముక్కకి పట్టేటట్టు చాలా బాగా కలుపుకోవాలి. సో ఫ్రెండ్స్, వీడియోలో చూపించే విధంగా చూసారా, మొత్తం అంతా కలిసిపోయింది. ఇలా కలుపుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మటన్ కదా, నార్మల్గా కళాయిలో పాన్లో వండితే ఇది సరిగ్గా ఉడకదు, అందుకనే నేను కుక్కర్లో పెట్టుకున్నాను. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక నేను కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలని ఇందులో వేసేసి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులో నేను ఇంకో ట్రిక్ చెప్తాను. ఇందులో నేను ఏం చేశానంటే కొత్తిమీర వేసుకున్నాను అనమాట. అంటే ఇందులో నేను కొత్తిమీర వేసుకుంటాను అనమాట. కొంచెం కొత్తిమీర ఇందులో వేసుకొని ఫ్రై చేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది మటన్లో, అందుకనే నేను ఇలా వేసుకుంటాను. సో ఫ్రెండ్స్, మీరు ఇలా ట్రై చేయండి, ఓకేనా. ఇలా వేగిన తర్వాత ఇందులో మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ని వేసేసి కొంచెం బాగా వేగనివ్వాలి. చూడండి, దాంట్లో కొంచెం వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా ఇలా వస్తుంది. శుభ్రంగా వాటర్ ఇంకేంతవరకు వేగించిన తర్వాత చూడండి, వీడియోలో మొత్తం వాటర్ అనేది లేకుండా వేయించేయాలన్నమాట. ఇలా వేయించిన తర్వాత ఇందులోకి నేను టమాటా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా, వేసుకున్నాను ఇందులో. అదండి టమాటా ముక్కలు. నెక్స్ట్ మసాలా పేస్ట్ కూడా చేసి పెట్టుకున్నాను కదా, అది కూడా వేసుకున్నాను. ఈ 2 వేసుకున్నాక బాగా వేయించుకోవాలి. అంటే పచ్చివాసన పోతుంది, అలా వేయించుకోవాలి. లేదంటే బాగా వేయించుకోకపోతే పచ్చివాసన వస్తే టేస్ట్ బాగోదన్నమాట. ఎప్పుడైనా మనకి మసాలా అనేది బాగా వేగితేనే కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో నేనైతే ఎప్పుడు ఇలా చేస్తాను. మీరు ఎప్పుడైనా ఈ మూలుగ తిన్నారా? దీన్ని మూలుగ అంటారు, మూలుగ బోన్ సూప్ అంటారు మటన్లో. ఇది కూడా చాలా మంచిది హెల్త్కి. తర్వాత ఇలా వేగిన తర్వాత నేను ఇందులో ఫస్ట్ వేసుకోను అనమాట కరివేపాకు, పచ్చిమిర్చి. ఇలా కొంచెం మసాలా బాగా వేగాక ఇందులో వేసుకుంటాను పచ్చిమిర్చి, కరివేపాకు. ఇలా వేసుకుంటే దీని తాలూకా ఫ్లేవర్ అనేది దీంట్లోకి వస్తే మటన్ ఇంకా టేస్ట్ బాగుంటుంది. నేను ఎప్పుడు ఇలానే వేసుకుంటాను ఫ్రెండ్స్. మీకు కనుక ఇలా నచ్చితే మీరు కూడా ఇలానే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీనికి సరిపడేంత వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసుకున్నాను. ఇది కుక్కర్ మూత పెట్టుకున్న తర్వాత 5 విజిల్స్ రావాలన్నమాట. 5 విజిల్స్ మటన్ అయితే ఉడకదు కదా, అందుకనే 5 విజిల్స్ పెట్టుకున్నాను. 5 విజిల్స్ తర్వాత నేను ఆవిరి తీసేసి మూత తీస్తాను అనమాట మీకోసం.
చూసారా ఎంత బాగా ఉడికిందో, చాలా బాగా వచ్చింది. ఈ మూలక కూడా చాలా బాగుంది, బాగా వచ్చింది. ఇదైతే బోన్స్కి చాలా మంచిది, మూలుగ అంటారు. బోన్స్ సూప్ గట్రా చాలా చేస్తారు మటన్ది. సో ఫ్రెండ్స్, ఇంతే మటన్ కర్రీ యమ్మీగా టేస్టీగా ఇలా చేసుకోండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకున్నాను. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.